హాయ్ ఫ్రెండ్స్, శ్రీ శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి జాతరకైతే వెళ్తున్నాము. ఆ, సో నాకు తెలిసిన కొద్దిగా టాపిక్ అయితే ఉంది అనమాట. సో అది మీతో షేర్ చేసుకుంటా. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, 1 లైక్ ఇవ్వండి. సో శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి టెంపుల్ అయితే రంగారెడ్డి డిస్టిక్, ఇబ్రహీంపట్నం, మంచాల మండలం, ఆరుట్లలో ఉంది అనమాట. సో ఈ గుడికి 100 ఏళ్ల చరిత్ర అయితే ఉంది అనమాట. సో రాముడు ప్రతిష్ఠించిన శివలింగం అన్నమాట. సో రాముడు స్వయంగా బాణాన్ని సంధించి గంగమ్మను పైకి రప్పించి శివలింగాన్ని స్వయంభుగా అభిషేకం చేసిన చోటు అన్నమాట. సో శ్రీరాముడు స్వయంగా ప్రతిష్ఠించిన చోటు అన్నమాట. శివలింగాన్ని శ్రీరాముడు స్వయంభుగా ప్రతిష్ఠించిన చోటు అన్నమాట. సో అందుకే దీన్ని శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి అని అంటారనమాట. సో పేరు రాముడు ప్రతిష్ఠించడం వల్ల బుగ్గరామలింగేశ్వర స్వామి అని పేరు వచ్చిందనమాట ఈ చోటుకి. రాముడి సంహరణ తర్వాతకి శ్రీరాముడు లింగాన్ని ప్రతిష్టాపన చేయబట్టి శివునికి గంగమ్మతో పూజ అభిషేకం చేశాడనమాట. సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే నీరు అనేది తూర్పు నుంచి పడమటి వైపు వచ్చి మాయమవుతాయి అన్నమాట. సో ఈ ఈ కార్తీక మాసంలో స్టార్ట్ అయ్యి అమావాస్యలోపు ఎండ్ అవుతుంది అనమాట. సో 15 రోజులు ఈ ఆలయం యొక్క జాతర అనేది సాగుతుందనమాట దేవునికి. సో భక్తులు ఎక్కడెక్కడ భక్తులు వచ్చి, పలు దేశాల భక్తులు వచ్చి ఇక్కడ శివుణ్ణి కార్తీక మాసం రోజున దీపాలు వెలిగించుకొని వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటారనమాట. సో ఏ కోరిక కోరినా ఇక్కడ నెరవేరుతుందని భక్తుల యొక్క నమ్మకం. గుడిలో గుట్ట పైన కబీర్ దాస్ మందిరం కూడా ఉంటుందన్నమాట. సో కబీర్ దాస్ కుడివైపున నాగన్న పుట్ట కూడా ఉంటుంది. సో మహిళలు ఆ రోజు పాలు పోసి నాగన్నకు పూజ చేస్తారనమాట. సో అడిగిన వరములు కోరిన వరములు ఇస్తారని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం అన్నమాట. సో ఇక్కడ ఆరుట్ల నుంచి 4 కిలోమీటర్ల లోపు ఉంటుందన్నమాట. సో ఆరుట్ల విలేజ్ నుంచి 4 కిలోమీటర్లే ఉంటుంది లోపలికి. సో ఇక్కడ భక్తులు వ్రతాలు, ఇక్కడ దీపాలు వెలిగించుకుంటారనమాట. కార్తీక మాసం నుంచి అమావాస్యలోపు ఏ రోజైనా మనం వెళ్ళొచ్చు, దేవుని దర్శించుకోవచ్చు. సో మనం కాశీకి వెళ్ళి ఆ దేవుని దర్శించుకుంటే ఎంత పుణ్యం వస్తుందో, ఇక్కడ వచ్చి దేవుని దర్శించుకుంటే అంతే పుణ్యం వస్తుందని భక్తుల యొక్క నమ్మకం అన్నమాట. సో ఇక్కడ మేమైతే దేవునికి కొబ్బరికాయ, అగరబత్తులు అన్నీ దేవునికి కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకొని వెళ్తున్నాము. సో ఇక్కడ భక్తులు ఇలా ఇలా తులసి చెట్టు దగ్గర, తులసి మాత దగ్గర ఇలా దీపాలు అయితే వెలిగిస్తారనమాట. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఇష్టంతో ఇక్కడ వెరైటీగా చేస్తారు. ఇక్కడ వ్రతాలు కూడా చాలా మంచిగా జరుపుకుంటారనమాట. సో సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ఇక్కడ జరుపుకుంటారు. సో ఇక్కడ మేము ఇలా పూలతోనే అలంకరించి దీపాన్ని అయితే వెలిగించాము. సో ఇక్కడ అంత దర్శనం కంప్లీట్ చేసుకొని భక్తులు స్నానం చేసి దేవుని చుట్టూ ప్రదక్షిణాలు చేసి, సో ఇక్కడ దేవుడు అనేది వాటర్లో ఉంటాడు అనమాట. సో గంగమ్మనే స్వయంభుగా శివుణ్ణి కడుగుతున్నట్టుగా ఇక్కడ ఉంటుందన్నమాట. జలం అనేది శివుడి పైకి వెళ్ళి వెళ్తున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో భక్తులు స్నానం చేసి తడి బట్టలతోనే ఇక్కడ దేవునికి దర్శనం చేసుకొని గుండెం లాగా ఉంటుంది అనమాట. గుండెం లాగా ఉంటుంది. గుండెంలో దేవుడు అనేది మనకు దర్శనమిస్తాడు. సో నీరు తూర్పు నుంచి పడమట వైపు వస్తుంది కదా. సో ఆ మధ్యలో దేవుడు అయితే ఉంటాడు. సో దేవుని చుట్టూ ప్రదక్షిణాలు చేసి దేవునికి కొబ్బరికాయ కొట్టి ఇక్కడ ఇలా ఒత్తులు వెలిగించుకునే వాళ్ళు ఇక్కడ వెలిగించుకుంటారు. సో అక్కడ వ్రతాలు చేసుకునే వాళ్ళు అక్కడ వ్రతాలు చేసుకుంటారు అనమాట. సో భక్తులు ఎక్కడెక్కడ భక్తులు ఇక్కడికి వచ్చి
శివుణ్ణి అయితే దర్శించుకుంటారు. సో ఇలా శివునికి అభిషేకాలు కూడా చేసుకుంటారనమాట పాలతోని, నెయ్యితోని. సో ఎవరి ఎవరి భక్తి వాళ్ళది కదా! సో రకరకాల తీరులో దేవునికైతే అభిషేకం అయితే చేస్తారు. సో ఇక్కడ సో ఇక్కడ మేము తులసి చెట్టుకి పూజ చేసుకున్న తర్వాతకి నేను దేవుని అయితే మొక్కుకుంటున్నా. సో నా ఛానల్ బాగా ముందుకు వెళ్ళాలని మొక్కుతున్నా. నా సబ్స్క్రైబర్స్ అందరు బాగుండాలని మొక్కుకుంటున్నా ఇక్కడ. సో మీరు కూడా నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తులసి మాత తులసి చెట్టు తులసికి అయితే ఇలా కట్టారనమాట ఇక్కడ. సో భక్తులు దర్శనం చేసుకున్న తర్వాతకి ఎవరి ఇష్టం వాళ్ళది. ఇలా జాతర అయితే ఉంటుందన్నమాట. సో జాతరలో అన్నీ మనకు కావాల్సినవి అన్నీ ఉంటాయి. సో అలా ఇష్టం వచ్చినవి తీసుకొని పిల్లలని హ్యాపీ చేసి వెళ్తారనమాట. సబ్స్క్రైబ్.